హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి ఒక 2 years అవుతుందేమో కట్టి. అప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం. మన మంగళగిరి నుంచి ఒక ½ an hour టైం అయితే పడుతుంది. మన రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న వెంకటపాలెం అనే విలేజ్ లో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ టెంపుల్ కి వెళ్లే దారిలో మనకి చిన్న చిన్న విలేజెస్ అయితే కనపడతాయి. ఎర్రబాలెం, పెనుమాక అండ్ ఇంకా 2 villages అయ్యే ఉన్నాయి, నాకు గుర్తులేవు నేమ్స్. సో ఇంకా టెంపుల్ కి దగ్గరలో వచ్చేసాము. టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. సో పార్కింగ్ ఫెసిలిటీ అంతా చాలా బాగుంది, ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇంకా ప్రదక్షిణ చేస్తూ ఇటు సైడ్ ఏమో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవి ఉత్సవాలకి ఊరేగింపులకి అయితే యూజ్ చేస్తారు. అండ్ మేము ఇంకా ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇంకా బయటికి రాగానే అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఏంటా అని చూస్తే ఇక్కడ పెద్ద ద్వారం అయితే ఉంది. పిల్లలు ఉండండి ఉండండి మనం కూడా ఫోటో దిగుదామంటే వాళ్ళు ఉండకుండా చక్కగా ఆడుకుంటున్నారు. సో వీళ్ళతో అవ్వదులే అని చెప్పి నేను దిగాను. పిల్లలు ఇంకా అలా ఆడుకుంటూనే ఉన్నారు. సో పిల్లలు ఇలా చక్కగా బయటికి వెళ్ళినప్పుడు ఆడుకుంటాము, చక్కగా చెప్పిన మాట వింటూ ఉంటే మనకి నెక్స్ట్ టైం ఎక్కడికైనా తీసుకెళ్లాలనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇంకా టెంపుల్ అన్నాక మర్చిపోకుండా తీసుకునేది ఏంటి, ప్రసాదం కూడా తీసుకొని తినేసి బయటకు అయితే వచ్చాము. నెక్స్ట్ ఇంకా టెంపుల్ ముందు ఇలా గార్డెన్ అయితే పెట్టారు. పూల మొక్కలు అన్ని చాలా బాగున్నాయి, చూసుకుంటూ వెళ్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్ మీకే. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తుంచడం చూసి మా పిల్లలు కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే తుంచారు. సో ఇక్కడ గార్డెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి టెంపుల్ కి లైటింగ్ అయితే వేశారు. చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ లో అయితే గోవిందనామం చాలా బాగా కనపడుతుంది కదా. నెక్స్ట్ మేము ఇంకా ఇంకో టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. అది కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే. ఇదైతే పెనుమాకలో ఉంటుంది. ఈ టెంపుల్ ఇంకా చాలా బాగుంది. లోపలికి వెళ్ళగానే ఇలా అయితే స్వామి వారు ఉన్నారు. ఈ టెంపుల్ 3 floors లో అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో వెంకటేశ్వర స్వామి వారు కొలువై దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అర్చన చేయించుకున్నాము, చాలా దగ్గరగా ఉండి చూసాము స్వామి వారిని. సో ఇంకా సెకండ్, థర్డ్ ఫ్లోర్ లో అయితే ఇలా అవతారాలు అయితే ఉంటాయి. 108 అవతారాలను మనం చూడొచ్చు ఇక్కడ ఒకసారి. టెంపుల్ మొత్తం చూసుకొని ఇంకా బయటకు అయితే వచ్చాము. బయట రామానుజాచార్యులు అయితే ఉన్నారు. ఇలా విగ్రహం చాలా బాగుంది. సో ఈ చిన్న మినీ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. బాయ్ ఫ్రెండ్స్.